సినిమా జీవితం కాదు, సినిమా కంటే జీవితం గొప్పది, విలువైంది. ఇప్పుడంతా రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటున్నారు. కానీ ఎంత చేసినా ఏం చేసినా పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చేదెవరు? సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయిన ఘటన చూసాకైనా ఫ్యూచర్లో ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల జోలికి ప్రభుత్వాలు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. పిల్లాడి రీల్స్ చూడండి. పుష్ప అలవైకుంఠపురం రీల్స్ తో షేక్ చేశాడు. అల్లు అర్జున్ అంటే చెప్పలేనంత ప్రాణం. గల్లీలో పుష్ప అంటే ఈ కుర్రాడే. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షో చూద్దామని ఇంట్లో మారం చేశాడు. అందరికంటే ముందే అభిమాన హీరోను స్క్రీన్ పై చూద్దామనుకున్నాడు. కానీ థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఇదిగో ఇలా అందరి కాళ్ల కింద నలిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. నలభై 48 గంటలు గడిస్తేగాని కండిషన్ ఏంటో డాక్టర్లు చెప్పలేని పరిస్థితి. హీరో కోసం సినిమాకెళితే ఇంత ఘోరం జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? కానీ జరిగింది. అదే దురదృష్టం. బాధిత కుటుంబానికి చెందిన బంధువులు ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత వహించాలంటున్నారు, కేర్ తీసుకోవాలంటున్నారు. తండ్రి దుఃఖానికైతే అంతే లేదు. కనీసం పిల్లాడైనా బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి. 9:40కి లోపలికి వెళ్ళినాక అదే అల్లు అర్జున్ రాగానే అంత తొక్కిసలాటలో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాకే ఉన్నాను. అందరు కలిసే ముందుకు వెళ్ళాము. వాళ్ళు కొంచెం పుషింగ్లో ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ మా పాప ఇంకో పాపని తీసుకొని ఉన్నాను. ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత, ఎక్కడున్నా అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తుంది, మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు వచ్చి తొక్కిసలాటలు మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు థియేటర్ దగ్గర ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ప్రీమియర్ షోకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిందంటే, పెద్ద సినిమా వస్తే రిలీజ్ డేట్ కంటే ముందే హడావిడి పెరుగుతోంది. ఎర్లీ మార్నింగ్ షోస్ దగ్గర నుంచి ప్రీమియర్ షోలని, మిడ్ నైట్ షోలని ట్రెండ్ ఒకటి పుట్టుకొచ్చింది. గతంలో రోజుకు 4 షోలుంటే ఇప్పుడు అది 5-6 షోల దాకా వెళ్ళింది. తొలి 2 వారాలైతే మ్యాటర్ వేరేగా ఉంటుంది. సినిమా తీయటానికి పెట్టిన పైసలు వసూలు చేసుకునే కార్యక్రమాలే ఇవి. మరి డబ్బులు పెట్టి థియేటర్కొచ్చే ప్రేక్షకుల సేఫ్టీ ఎవరు చూసుకోవాలి? సినిమా టాకీసుల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఎంతమంది సిబ్బంది ఉంటున్నారు? ఇవన్నీ వట్టివే. పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ కోర్టుల దాకా అంతా పైసలు పైసలు పైసలే. దొరికినప్పుడే గుంజాలి అనుకునే మైండ్ సెట్ తప్ప డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చిన ప్రేక్షకుల బాగోగులు పట్టించుకుంటున్నారా అన్న డౌట్లు ఇలాంటి ఇన్సిడెంట్లు చూశాక సగటు జనాల్లో పెరుగుతున్నాయి.
బెనిఫిట్ షోలలో ప్రమాదం జరిగితే బాధ్యులెవరని అడ్వకేట్లు ప్రశ్నిస్తున్నారు. ఈ షోలకు పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రమాదం జరిగి ఇంతసేపైనా కనీసం బాధితులను ఏ ఒక్కరూ పరామర్శించకపోవటం దారుణమన్నారు. పండగల స్పెషల్ షోలకు అనుమతిచ్చే విషయంలో, టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటున్నారు. బెనిఫిట్ షో వచ్చిన డబ్బులు అది బెనిఫిట్ షోనా ప్రాఫిట్ షోనా అని అడిగాము. దానికి వివరణ ఇస్తామని చెప్పారు. మేము అడిగేది ఒకటే, ఆ వచ్చిన డబ్బులు నిన్న నైట్ 9:30కి షో జరిగింది. ఆ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వము ఎస్క్రో అకౌంట్ తెప్పించుకొని హైకోర్టు ఆదేశాలు 16 తారీఖు నెక్స్ట్ హియరింగ్ 17వ తారీఖు లేకుండా తర్వాత అయినా దాన్ని హైకోర్టుని హానర్ చేస్తూ డైరెక్షన్స్ని ఒక మంచి నోబుల్ కాజ్కి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఐదర్ దట్ కెనాట్ బి ద ప్రాఫిట్ ఆఫ్ మైత్రి మూవర్స్ అనేది నా యొక్క పోరాటము. మేము మా అభ్యంతరాలను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో జరుగుతున్న అక్రమాల విషయం లోపల దానివల్ల జరిగే చెడు పరిణామాల గురించి గౌరవ న్యాయస్థానము దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేము అనుకున్నట్టుగా కాకుండా పరిస్థితి మరింతగా దిగజారి నిన్న రాత్రి అల్లు అర్జున్ రావడం మూలంగా సంధ్యా థియేటర్ చిక్కడపల్లి ఏరియా లోపల ఒక మహిళ తొక్కిసలాట్లో మరణించడం జరిగింది. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక ప్రకటన ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి పాజిబుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పడం కాదు, స్పష్టంగా మరణించిన రేవతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. మొన్న యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇలాగే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్. సో పుష్ప 2 మూవీ యూనిట్పై అల్లు అర్జున్ టీంపై చిక్కడపల్లి పోలీసులకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అందుతున్నాయి. ఇప్పటికైతే ప్రీమియర్ షో టికెట్లు లేకపోయినా జనాన్ని అలో చేయటం నిర్లక్ష్యమే అని గుర్తించి బాధితుల కంప్లైంట్తో కేసైతే ఫైల్ చేశారు. దర్యాప్తు చేసి ఎక్కడ లోపముందో, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తిస్తారు. బాధ్యులెవరో తేల్చనున్నారు.